ఇప్పుడు మనం ఏం చూస్తాము ఆ ఎది ఎది ఆ అనాత్మానో అది కూడా అழிంజే తన్மை உடையது. అదే ఇది మారహండ ఏది ఉందో త్రికాలే అవి 3 కాలాల్లోని ఏది మారహండ ఉందో అది ఆత్మ. ఆ ఆత్మనే మన పరంపొరుள் ఇరైవన్ అటన్సిత చెప్పేము. ఆ బ్రహ్మం అటన్సిత చెప్పేము. ఆ బ్రహ్మం అనేది ఎప్పుడుని అழிంజనే అழிంజదు, అది ఎప్పుడు ఉండేది, దానికి అழிவு అనేదే దొరకదు. అదేది అనాత్మ ఆ మిథ్య అనేది అది వచ్చి అழிంజేది. ఒక్కొక్క పొరుల్లోని ఈ రెండు సేరే ఉంది అనేదాన్ని మన పురించుకోలే. ఈ సద్బుద్ధి, దాని సద్బుద్ధి అనేది వచ్చి ఈ ఆత్మ, ఆ బ్రహ్మం, ఇరైవన్ లేకపోతే పరంపొరుள். ఆ పరంపొరులోని అన్నిలోని ఉంది అనగా ఈ అనాత్మ బుద్ధి, ఆ అసద్బుద్ధి, ఆ మిథ్య అనేదిని ఒక్కొక్క పొరుల్లోని ఉంది. ఈ రెండు సేరి మిక్స్ అవి ఉండేదానిచి, రెండు కలందు ఉండేదానిచి మన నుంచి దాన్ని పిరిచి అరించేందుకు వెళ్ళవలా. మన ఈ పొయ్యినియే ఉண்மைగా ఎంచుకుని దల్లోనే మన మనసును వేసి కొళపుకుంటున్నామే తవిర ఆ ఉண்மை పొరుల్ని మన చూసిందుకు ఆరంభించాముంటే మనకు ఆ బాదరన్స్, ఆ శోకం అనేది వచ్చేందుకు వాయిపే లేదు అనేదాన్ని ఇక్కడ శాస్త్రం మనకు తిరిగి చెప్పుకొస్తుంది. ఈ 16, 17, 18, 16లో ఏం చెప్పింది? அசத்தக பாவக ந வித்யத்தை, இல்லாமைக்கு இருப்பு என்பது லேது. அதே மாதிரி சதக உண்மை பொருளுக்கு அபாவக ந வித்யத்தை, உண்மை பொருளுக்கு இல்லை இல்லை అనేది లేదు, ఇల్లామై అనేది లేదు. அடுத்து அதுதான் మనకు తెలుసునే అనేప్పటికీ ఈ మిథ్య అనేదాని 3 కాలాలని ఏది ఉందో అదే సత్యం. కావంటే నిగల్కాల ప్రెసెంట్ లో మట్టు ఏది మన చూసేవో అది వచ్చి మిథ్య అటని చెప్పేమో. అది ముందాతీన్ లేదు, వెనకాతీన్ లేదు, నడువుల మట్టు కొంచెం దినాలకి ఒక పీరియడ్ ఆఫ్ టైం అది వచ్చి ఓ వర్ష కనుక 100 వర్షం ఉండొచ్చు. ఇప్పుడు భూమి ఇంత ఉన్నది అంటే ఒక ఎన్ని వర్షం ఉందించి మనకే తెలియదు. ఏకపట్ట వర్షం ఒక నక్షత్రం, ఒక ప్లానెట్ అంట అది ఇంత అని ఒక పీరియడ్ ఆఫ్ ఎన్నో మిలియన్ నాట్కల్లో దాని వెనక ఏమవుతుంది అది ఎరించిపోయి పడుతుంది కూడా మన వినేము. అట్ట ఒక కొంచెం దినాలు అంటే దినాలు మట్టలేదు, ఏకపట్ట వర్షాలు వెనక కూడా అది అழிంచిపోవచ్చు. అట్ట ఉండేది ఒకటి, దాని వచ్చి మిథ్య అని చెప్పేము. అழிంచకుండా పెర్మనెంట్ గా ఏది ఉందో, ఏది వచ్చి 3 కాలాలని అழிంచకుండా ఉందో అదే సత్యం అట అని చూసాము. ఇప్పుడు அடுத்து 17లో అది దోరు తెలుసుకుంటున్నారో ఆ తత్వాన్ని, తత్వ అనేది ఆ పరంపొరుள், ఆ இறைவன், ఆ ఆత్మ, ఆ ఆత్మనుடைய తన్మని దోరు బాగా తెలుసుకుంటున్నారో తత్వదర్శిభికి, దాని ఆ జ్ఞానిలు దోరు వాళ్ళు బాగా తెలుసుకున్నారు, దాన్ని బాగా చూసేరు. వాళ్ళకొచ్చి ఈ ఉభయోగాపి దృష్టః అంతః. అదావదు ఈ ఉభయోగం అంటే ఆ సత్యం అంటే ఏమి, మిథ్య అంటే ఏమి, దానియుடைய తన్மை ఏమి, దానియుடைய முடிவுగా దానియుடைய తన్மை ఏమి అనేది క్లియరా తెలిసిన వాళ్ళు. అట్ట తెలుసున్న వాళ్ళకి ఈ కుళపాలు ఎదినే రాదు అనేదాన్ని 16వ శ్లోకాలో చూసాము. 17లో ఆ సత్యంని ఇంకా బాగా తెలివిగా చెప్పినారు. ఏం చెప్పినారు? అవినాశితు తద్విద్ధి. అవినాశి అంటే ఆ సత్యం వచ్చి ఒక కాలుని దానికి అழிவு అనేది దొరకదు. అన్ని కాలాలోని అది ఎప్పుడు ఉంది. ఏది ఎప్పుడు ఉందో అది వచ్చి ఏన సర్వమిదం తతం. తతం అంటేనేని వ్యాపించి ఉన్న, ఏది ఎప్పుడు ఉందో అది వచ్చి అన్నిలోని వ్యాపించి ఉన్న, అది నీకమర నెరంచి ఉన్నోని సత్తం. దీనికి గురుపరానంద స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్పినారు. ఇప్పుడు ఒక కాలాలో ఇప్పుడు ఈ మధురలో ఈ ఇంటో, ఇప్పుడు తిరునగర్లో ఇప్పుడు ఉండే ఇంటో, ఆ ఇంట్లో ఈ చైర్ లో
నే కుండాను అంటే ఆ తావులో ఈ కాలాల ఇప్పుడు ఇవాళ నేనే కుండాను అడితే ఆ తావులో ఆ కాలాలో ఒకరే కుండిందులోను అదే ఇది ఇంకొక కాలాల నేను ఇవ్వంగానే వేరేదోరు కుండాల్సు ఒకే కాలాలో రెండుగురు కుండిందులోనా అంటే మడిలోనే కుండిందులోనే తవర అదే తావులో అదే మారి అట్టనే కుండింది ఇంకోరి నుంచి అదే వేళ అదే తావులో ఆ మనిషి కూండే తావులో ఇంకోరి నుంచి కూండిందులోనా అంటే కండిపా ముడించదే దానిచే ఈ యాక్సిడెంట్ దేని నుంచి నడుతుంది యాక్సిడెంట్ విపత్తులు అన్ని ఎప్పుడు నడుతుంది ఒక కాలాలో ఒక తావులో ఒక కారే ఆ తావులో పోయింది ఆ కాలాలో ఇప్పుడు ఈ అదే అదే తావులో ఆ ఒక్కటే ఉండింది వెళ్ళవనే తవర ఇంకొకటి అదే వేళ అదే తావులో ఉండిందుకు వెళ్ళవదు ఇప్పుడు మన ఒక ఎన్నం ఎంచేము అంటనాலும் ఆ ఎన్నం ఇప్పుడు నే ఈ పెన్సిల్ ని సూతా ఉండాను అనేసి ఈ క్షణాల నే ఎంచేప్పుడు ఆ ఒక పర్టికులర్ టయాలో ఆ ఒక పర్టికులర్ ఒక ఎన్నాని నే ఎంచుతా ఉండప్పుడు ఇంకొక ఎన్నాని నే ఆవాళ ఎంచింది వెళ్ళవదు ఇదింతా మనం బాగా క్లియర్ గా పురించుకున్నా ఉంటే ఆ ఒక అదావదు ఈ త్రికాలాలని 3 కాలాలని ఏది అలించకుండా ఉందో అటాని చెప్పేప్పటికేని అది అన్ని తావులోని అదే ఉంది అనే అర్థంని సేరి వచ్చును దాని మన పురించుకుందుకే ఇక్కడ అదావదు ఏది నీకమర అదావదు 3 కాలాలోని ఏది మారకుండా ఉందో అటాని చెప్పేప్పటికేని ఏది మారకుండా ఉంది ఆ పరంబొరుల్ 3 కాలాలోని మారకుండా ఉంది అంటే అది అన్ని తావులోని నిరంజీని ఉంది అని అర్థం అదే ఇక్కడ సర్వమిదం తదం దేనించి అన్ని తావులోని నీకమర నిరంజిందో అది నాశం అవకండాని ఉంది వినాశం అవ్యయస్య అస్య దానికి ఈ వినాశం అనేది దొరకదు అవ్యయస్య అంటే మారుదల్ లేకపోతే అழிவு అనేది అழிవు లేదు మారుదల్ అనేది లేదు అది వచ్చి వికారి మన దాని ఈ ఆగాయం అనే ఎగ్జాంపుల్ ని బట్టి చెప్పినాము ఏది అన్ని తావులు నీకమర నిరంజిందో 3 కాలాలని ఉందో అది వచ్చి వేరేగా ఉండిందుకు వెళ్ళవదు అది ఒకటిగానే ఉండిందుకు వెళ్ళవను దానిచే మనం ఏం చెప్పినాము ఈ వెలి వచ్చి ఏకం అదే మారి ఈ వెలిగిన అప్పార్పట్టు ఉండే ఆ ఆత్మాని ఏకంగానే ఉండిందుకు వెళ్ళవను ఆ ఏకంతో ఒకటిగా ఉంది ఆ పరంబొరుల్ ఇరైవన్ అనేది ఆ ఒకటి పైగానే కొదవ అన్నినేని మన కற்பனை చేసి పెట్టిండాము అదావదు కొదవ అన్నినేని మాయ తోట్రంగా ఇప్పుడు మన సద్బుద్ధి అనేప్పుడు ఈ సత్యం అనేప్పుడు ఇప్పుడు నేను ఉండాను అనేసి నేను ఎంచేప్పుడు ఆ ఉండాను இருப்பு అనేదిల్లోనే అన్ని వகையான మారుదల్ని వచ్చిపోతా ఉంది ఇప్పుడు నేను ఉండానంటే తెల్లాటుండి సందాల దాకా నేను ఎట్టా ఉండాను తెల్లాట లేవగానే నేను ఒక ఈ మనిషి అట అనేది నాకు తెల్లాట లేవగానే అహంకారం వచ్చేప్పటికే ఏ దిల్లో నేను అభిమానం పెట్టేనో అదే నా ఎన్నంగా ఉంది నేను వాళ్ళ అమ్మగా ఎంచిన అంటే నా బిడలు స్కూల్ పోవలే అనే ఇదింతా వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా వేగంగా స్కూల్ పోయేదానికి ఏం చేయాలా ఏమి అది ఇంత గ్యాప్ వచ్చును లేకపోతే పనిది అటాని గ్యాప్ వచ్చింది అంటే నేను వాళ్ళ యజమాని అనే ఫీలింగ్ లో ఏం చెప్తున్నా దానికి ఏం పనులు ఇయ్యాలా ఏం చేయాలా దీని నేను ఎంచుకున్నా ఇటా మరి నేను అనేది అక్కడ ఒకటే కావంటే ఈ ఎన్నం ఈ బుద్ధి తెల్లు అభిమానం పెట్టుతుందో దాని తగ్గట్టు ఏకపట్ట మాట్రాలు ఈ ఎన్నాలో వస్తా ఉంది తెల్లాటుండి సందాల దాకా నే బిడ్డల్ని చూసేప్పటికి అమ్మగా ఉండా అమ్మని చూసేప్పటికి బిడ్డగా ఉండాను
మూడ్ ని చూసేప్పుడు పెళ్ళంగా ఉండాను, ఫ్రెండ్స్ లాని చూసేప్పుడు ఫ్రెండ్ గా ఉండాను, అట్టా అనేసి బాస్ ని చూసేప్పుడు అక్కడ ఒక తొలిలాలిగా ఉండాను. ఇట ఏகப்பட்ட ఎన్నాలు నాతో నా రోగ నే మారగండ ఉంటనాలు ఏకపడి మన చూసామిగా బాల పరువం అనగా యవ్వన పరువం, జరా ముదుమై ఇది అన్ని ఎట్టా మారుతుందో అదే మాదిరే ఈ ఎన్నాలో కూడా ఏకపట్ట మారుదల్ పోతా ఉంది. కాబట్టి నేను అక్కడ మారగండ ఉండాను. దానికి మనం ఏం ఎగ్జాంపుల్స్ చూసాము, తంగం వచ్చి అక్కడ ఇరుపు అనేది అది ఈ ఆభరణాలు అన్ని ఇస్తుంది. ఆభరణాలు వేరే వేరేగా ఉంటనాలు ఈ తంగం అనేది మారగండ అట్టనే ఉంది. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుతారు స్వామి. ఒక అయ్యా కొడుకు రెండుగురు సినిమాకు పోయారు. ఒక గ్రామాలో మొదట ఆ బిడ్డని సినిమాకు తొడపోయేయండి అయ్యా. అప్పుడు అయ్యతో మాట్లాడతా వచ్చేయండి కొడుకు. ఎట్టా తెలుసును, ఏం తెలుసును ఏమి అడిగేప్పుడు ఆ అయ్య చెప్పారు, అక్కడ ఒక స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్ లో ఈ పడ వచ్చి అక్కడ వాళ్ళు ఆపరేటర్ వచ్చి దాన్ని చేసేప్పుడు దాన్ని భర్త పెట్టేప్పుడు ఏమవును ఆ ఫిల్మ్ లో ఆ లైట్ పడి ఆ ఫిల్మ్ దీనిలో ఆ నెగటివ్ లో ఉండే ఆ ఏం పిక్చర్ ఉందో ఆ ఏం పడం ఉందో అది వచ్చి ఇక్కడ జూమ్ చేసి దాన్ని జూమ్ చేసి ఇక్కడ పెద్ద చేసి ఆ స్క్రీన్ లో పడపెట్టుతుంది. అది కంటిన్యూస్ ఆ రోల్ చుట్టుకుంటా ఉన్నప్పుడు మనకి అది పడంగా తెలుసును అనేంత అతన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా వచ్చారు. థియేటర్ కు వచ్చిన వినగా వాళ్ళ పడం ఆరంభించింది. వాళ్ళ మహాభారతం పడం నడుతా ఉంది. రోగ సకాయినారు. రోగ పోయి కూండి చూసేప్పుడు ఆ బిడ్డ అడిగాను పడ నడుతా ఉంది. వాళ్ళ వచ్చి అర్జునన్ ఉన్నాడు, ఈ కృష్ణర్ తేర్లో రెండుగురు కూకుండారు మాట్లాడుతా ఉండారు. వాళ్ళ అడిగండి బిడ్డ అర్జునన్ ఉన్నాండు, కృష్ణర్ ఉండారు, అందరు ఉండారు, స్క్రీన్ ఎక్కువ ఉంది అట అనేసి అడిగిండు. అర్జునన్ ఉన్నాండి ఇక కృష్ణర్ ఉండారు, వాళ్ళకి వెనకాతి స్క్రీన్ అనేది ఉంది. వెనకాతి ఉందా, అన్ని వీలే ఉండాలి, ఎక్కడక్కడ వెనకాతి అనేది ఎట్టా ఉంది వాళ్ళకి ఒకటి పురింజల అనగా వాళ్ళు చూస్తానండి. ఇది ఈ అర్జునుడు ఉండేది ఆ తాంలోనే ఉంది స్క్రీన్ అనేప్పుడు అది వాళ్ళకి పురింజలా అనగా దానికి వెనకాతి ఉంది అంటున్నాను, అది పురింజలా ఉండదు. సరే ఎన్సి ఉడిస్తున్నాడు, ఇంటర్వల్ ఉడిస్తున్నారు. ఇంటర్వల్ ఉడించగానే ఆ ఫిల్మ్ వాళ్ళ తెలాల బ్లాంక్ స్క్రీన్ మట్టుంది. ఓసుడు ఇదే స్క్రీన్ అటాడిసి అయ్య చెప్పారు. అది మాదిరి అదే ఆ స్క్రీన్ అనేది సద్బుద్ధి ఉண்மையான ఆ సత్యం అనేది అక్కడ ఆ స్క్రీన్ మట్టునే. దానిలో వచ్చే ఈ పడాలు అనేది ఏమది మిథ్య. దానిలో వచ్చే ఏకపట్ట దానిలో ఏమి అరకు మాలిక ఎరించేది అక్కడ 5 నుంచి అరకు మాలికనే ఎరించిపోతుంది. స్క్రీన్ కి ఏమైనా బాధిపు ఉందా? ఒక విధమైన బాధిపు దొరకదు. ఇది ఏమవుతుంది, ఈ ఫిల్మ్ ఈ పడం పొయ్యేప్పుడు దానిలో ఎంతో నీళ్లు రావచ్చు, నీళ్ళని పెట్టి ఆ స్క్రీన్ ఏనా స్క్రీన్ ని వెట్స్ ననచింది వెళ్ళవనా కండిపా వెళ్ళవదు. ఈ 5 పెట్టి దాన్ని ఎరిచింది వెళ్ళవనా ఆ స్క్రీన్ ని లేదు. దేని ఇచ్చింటే ఇది మాయ తోటం. ఆ స్క్రీన్ లో ఆ తెరలో ఇది జస్ట్ ఒక మాయతో ఒక తోట్రంగా అది తెలుతుందే తవ్వర ఆ స్క్రీన్ ఈ పిక్చర్ నుంచి ఈ చిత్రా నుంచి ఈ మాయ తోట్రంగా ఉండే ఈ పడా నుంచి ఏ విధమైన బాధిపుని చేసింది వెళ్ళవదు. ఆ స్క్రీనే సత్యం. ఈ ఫిల్మ్ పోతాందిగా అది వచ్చి మిథ్యా. దీని మన உடையதில்లోని புரிஞ்சுக்கொள்ள. அதாவது నేను నా ఆ ఉణర్వు గాని ఆ ఇరుపు గాని ఉండే ఆనందం గాని ఉండే నేను అటనిసి ఆ ఉణర్వు ఉండేగా ఆ ఉణర్వు సత్యం. ఆ సత్యాలో ఈ ఒళ్ళుతో ఈ సత్యం అనే ఆ ఇరుపే మనకు ఏ ఎన్నంగా అవుతుంది నే ఈ ఒళ్ళు అటనిసి ఒళ్ళుతో అభిమానం పెట్టేప్పుడు ఈ ఒళ్ళుగా ఎంచేను. అప్పుడు ఈ ఒళ్ళుగా వచ్చే ఏ పోటు ఉంటడాలు సరే లేకపోతే
ఈ ఒళ్ళుని పెట్టి ఏం పనులు చెయ్యాలంటారు సరే అన్ని నేను చేసేను. అప్పు ఒంటికి ఏదైనా ప్రச்சனை ఉంటే అది నా ప్రச்சனைగా ఎంచేను, అది లేదు. ఇది విளக்கி ఉండి ఆ రెండుని పిరిచి పళకి మన ఎన్నాళ్ళని పెట్టి దాని వచ్చి మన செயல் చేసి పిరిచిందలేదు. ఎట్టా ఒక ఇది బియ్యాలో రాయి పడిసింది, నిండా రాయి ఉంది అంటే మన దాని రెండు బియ్యాని రాయిని పిరిచి ఎత్తిరాల్సింది. ఏంటంటే రెండుని చూసి మన పిరిచింది వెళ్ళవే పదార్థాలు కావంటే ఇక్కడ ఈ రెండుని మన బుద్ధితో அறிவுతోనే ఆ జ్ఞానతోనే మన பிரிச்சிந்து వెళ్ళవను, பிரிச்சு புரிஞ்சுகுந்து వెళ్ళవను. అదావదు ఇది ఇట్టనే, ఇది వచ్చి ఇది సద్బుద్ధి, ఇది అసద్బుద్ధి, ఇది వచ్చి మారుగుంటా ఉంది. ఏది మారుగుంటాంది? ఈ ఒళ్ళుతో పెట్టే అభిమానం, ఈ మనసుతో పెట్టే అభిమానం, నాకు ఒక విరుపం ఉంది, వెరుపు ఉంది అనేది మనసుతో పెట్టే అభిమానాలు. ఒక పువ్వుని చూసేము, అది రోజా పువ్వుగా ఉంటే నాకు ఈ రోజా పువ్వు వద్దే పట్టును అటానిసి నేను చెప్పినానంటే అది నా ఉடைய విరుపు. దానిలో పోయి నా అభిమానం పెట్టాను, దీన్ని నేను తల్లో పెట్టుకోలే ఎంచాను, లేకపోతే దీన్ని దేవుడికి పెట్టాలే ఎంచాను, దీన్ని అనగా దాన్ని పెట్టి ఒక ఏదైనా ఒక కట్టలు కూడా మనకు గ్యాప్ రావచ్చు. ఇదేగా నాడు ముందర వాళ్ళతో ఇచ్చాను, ఇదే మరి ఒక పువ్వేగా వాళ్ళతో ఇచ్చాను, ఆ వాళ్ళు ఇట్ట చెప్పినారు అనే ఎన్నాళ్ళుతా కూడా రావచ్చు. ఒక పొరుள் ఏది ఎంచేమో దాని అడిப்படைగా పెట్టుకుని ఎన్నో ఎన్నాళ్ళు మనకు తోండ్రుతుంది. ఇది మనస్సునుடைய తన్மை. అదే మరి బుద్ధిలో ఏమవుతుంది? ఈ బుద్ధి ఏదైనా తీర్మానం చేస్తుంది, ఏకపట్ట తీర్మానాలు ముడివుకు వస్తుంది. ఇది ఇట్టనే నే చేసేది సరియే అటానిసింత ఏకపట్ట తీర్మానం, నా ఇది ఇది అటానిసింత ఒక సెల్ఫిష్నెస్, ఒక నా సుయనలతోని నేను చేసేది నా ఇది, నా అహంకారం మమకారానిచ్చి నా ఇది ఇది అటానిసి దాని నేను ఎంచేను. అట్ట మరి ఎంచేప్పుడు ఇది అన్ని లేని నాకు ఏమి వేరే ఇంకొకరు దాని ఒక తాళలో ఒకటే ఉండిందిలోనే, ఒక ఇడం ఒక కాలాలో ఒకటే ఉండిందిలో నా ఇది నేనే అటాడిసి నే అక్కడ ఆ ఎన్నాని పెట్టేయకూడదు, అదే ఎన్నాని ఇంకొకరుని పెట్టేయకూడదు. మనకు దానిలో ప్రచనలు అనేది వస్తుంది. మన ఎప్పుడు నేను మన ఏற்கனவே ఈ క్లాస్ లో చెప్పిండానని గేఫ్లా పరోపకారాయ వహంతి నద్యాహ, ఇంకొకరుடைய పరోపకారం అంటే కొదవ మనిషిల కోసమే నది పరుతుతా ఉండేది, తన కోసం లేదు. అది ఆ నదికి దాని నుంచి ఏం ప్రయోజనం? ఒక్క ప్రయోజనం లేదు. పరోపకారాయ దుహంతి గావక, ఆ పశువులు అన్ని దేనికోసం పాలు కరందుతుంది అంటే అది ఇంకొకరి కోసమే. అదే మరి ఈ మరాలు అన్ని ఫలాలు ఫ్రూట్స్ అన్ని ఇస్తుంది అంటే అది ఇంకొకరు అది తినేదానికోసం ఫలాలని ఇస్తుంది లేదు, ఆ పండులు అన్ని ఇచ్చేది అది ఇంకొకరి కోసమే. అదే మరి ఈ దేహోని ఈ ఒళ్ళు అనేది పరోపకారాయ, ఈ శరీరం అనేది కోసం అదిని ఈ అళించే శరీరాన్ని మన మంచి విషయానికి యూజ్ చేయాలి. అందరుடைய మంచి, నాకు అది హితం ఇయ్యాలి, అందరుగని హితం ఇయ్యాలి. ఆ హితాన్ని నాకు అదావదు నిండ మనకు ఏకపట్ట ఇది ఉండకూడదు, అందరితో దాన్ని పகிர்ந்து ఉండిందుకుని మనకు ఎట్టా కాకాలు చేస్తుంది అనేట్టుగా చెప్పుతున్నాయి. అది తినేప్పుడు అన్ని పిలిచి అన్ని సేరి తినేట్టుగా మనాని ఏముందో దాన్ని షేర్ చేసి చెయ్యాలి. ఇప్పుడు ప్రథమర్ మోడీ చెప్పుతా ఉంటారు, ఇక అందరు అన్ని ఇప్పుడు ఉలగం పూరానికి ఈ కరోనా వైరస్ ప్రాబ్లం వచ్చేప్పుడు ఏం చేశారు అందరు మనిద నేయం సర్వాత్మ భావం అన్నినేని ఆత్మానే అనే ఆ భావనే ఇక్కడ వద్ద ముఖ్యం. దానికే ఇన్ని చదివేము, ఈ గీత దేనికోసం చదివేము? ఊరికే టైం పాస్కో లేకపోతే ఏదో తెలుసుకోవాలి నేను గీత చదివినా అనే దానికోసమో లేదు.
ఈ సర్వాత్మ భావం ఒక్కొక్కరు కూడా రావలే అనే దానికోసమే ఇది మన చదువుతా ఉంటాము. ఆ సర్వాత్మ భావానికి ఏం ప్రయోజనం? అన్నిని నేగా నన్ను ఎంచేను, అన్నిని నేనే అటాడే ఆ ఫీలింగ్ వచ్చేప్పుడు మనం ఏం చేస్తాము, ఏం చెయ్యాలనో దాన్ని పురించుకుని దాన్ని కరెక్టా చేస్తాము. ఆదినే ఇక్కడ వాళ్ళు చెప్పారు. దానికే ఆ సర్వాత్మ భావం వచ్చేదానికే ఎది సత్యం ఎది మిథ్య అని తెలుస్తేనే మనం ఏం చేసాము, ఈ ఒళ్ళుతో పెట్టిన అభిమానానికి నా ఇది అటానిసి అన్ని ఇప్పుడు చేసేరిక ఒక వీడియో పంపినారు అమ్మ. అదాவது అందరు ఏకపట్ట జమాల్ని స్టాక్స్ వేసేము 3 మాసానికి బయట రాము అటానిసి అన్ని పొరులని స్టాక్స్ వేసి పెట్టుకునేది. అట్ట మరి స్టాక్స్ వేయంగా దోరు కష్టం లేని వాళ్ళకే ఆ శ్రమాలు అనేది వచ్చు. అటానే ఎప్పుడు వాళ్ళు చెప్పేది ఒక ప్రాబ్లం ఉండదు. మన కొంచెంగా వాళ్ళ ఒక 10 దినాలకు ఉండట్టుగా చేర్చునేది, ఒకటి ప్రశ్న లేదు. అదే ఇది 3 మాసానికి అనిసి ఒక వాళ్ళంతా అమెరికాలో చూసేయండి, ఒక్క తారని ఆ ట్రాక్ లో ఒకదిలోని ఒక్క జమాల్ లేదు, అన్ని జమాల్ని ఇంటెత్తుపోయి అందరు తీసుకొచ్చి ఇట్ట పెట్టుతుంట ఆ మాల్లో అట్నే ఒక్క సెకండ్ లో అన్ని ఖాళీ అవుతుంది. అట్ట చేసేప్పుడు ఆ తిరిగి ఈ ప్రశ్నలు కూడునే తవర అది కొరంజదు. దానితో మన పురించుకోలే ఆ పొసెషన్ అనేది మనకు మన ఇది ఆ సర్వాత్మ భావం మొత్తనే ఇదింతా మారను. ఆ సర్వాత్మ భావానికి పురించుకుందిగే ఆ సత్యం అనేది ఏమి, ఇదింతా మిథ్యానే, ఇది అழிంచిపోయేదే అనేదాన్ని మన క్లియర్ గా పురించుకున్నా ఉంటే ఇది వచ్చి మనకు ఈజీ ఈజీ సింపుల్ లైఫ్ అనేది ఈజీ. మనం దాన్ని కాంప్లికేట్ చేసుకుంటాము. ఇట్ట మరింత ఎంచి అందరినీ అహంకారాలని మమకారాలని ఉండేదానికి అన్నిని ఇది నాకు వచ్చి రావాలని అన్ని నేను ఉండేది బట్టి తృప్తిగా ఎట్టా ఉండాలి అనేదాన్ని మనం ఎంచకుండా అన్ని నాకు తవిలి రావాలే, అన్ని నాకు వచ్చి రావాలే అటానిసిత మనం ఎంచేయకూడదు. ఇది పెద్ద ప్రచనలుగా అది పోయికుంటా సకావుతుంది. అదే ఇక్కడ మెయిన్ గా మనం వాచ్ చేయాల్సింది. దాని పురించుకుందిగే ఈ సత్యం మిథ్య అని తిరిగి వాళ్ళు చెప్పారు. ఇక్కడ మన అవినాశి తు తద్విధి ఏన సర్వం ఇదం తతం, అన్నిలోని నీకమర నరంజి ఉండేది, అది ఒక్క కాలాని అది నాశం అవ్వదు. వినాశం అవ్యయస్య అస్య, ఆ నీకమర నిరంజి ఉండే ఆ సత్యం వచ్చి దానికి అழிவு ఉండేది, దానికి మాత్రం అనేది దొరకదు. ఏది మారుతా ఉందో అది పూరం అనాత్మ, అది పూరం మిథ్య అనేదాన్ని మన పురించుకోలే. దీనికి ఆ ఉண்மையான பொருளுக்கு சத்தியானிக்கு ந கஷ்டித் கர்த்தும் அர்ஹதி, ఏ అழிవో మాత్రనో దేనించి ఇచ్చిందుకు వెళ్ళవదు. ఆ అழிంచకుండా ఉండే ఆ పరంపొరులకు దేని ఎదిన్నా ఇప్పుడు ఈ ఆకాయానికి ఎదిన్నా మాత్రాన్ని మన ఇచ్చింది వెళ్ళవునా అంటే మాత్రం ఇచ్చిందుకు వెళ్ళవదు. దేనింటే దానికి ఏ విధమైన అవయవం దొరకదు. ఒక విధమైన మన ఏర్కడవే దాన్ని చూసాం, అది ఏకంగా ఉండేదానికి ఒకటిగా ఉండేదానికి దానికి అవయవం లేని దానికి దానికి మాత్రనో నాశనో ఎదినే ఇచ్చిందుకు వెళ్ళవదే. అది ఏకంగా ఉంది, సర్వ వ్యాపిక అన్ని తావుల నీకమైన నిరంజంది. దానికి ఏది విధమైన పార్ట్స్ అవయవం అనేది దానికి దొరకదు. అది అసంగం, అన్నిలోని సంగం సంబంధమే లేకుండా అది విళహి ఉంది అనగా అవికారి, దానికి వికారం అనేది దానికి చేసింది వెళ్ళవదు. ఇప్పుడు ఈ ఆకాయం అనేప్పుడు ఈ పానయో లేకపోతే ఏ పొరులు కానీ ఆ వెలిలో ఉండు, ఆ వెలికి అది మాత్రాన్ని ఇచ్చింది వెళ్ళవనా అంటే వెళ్ళవదు. ఇప్పుడు మన నేడు చూసిన ఎగ్జాంపుల్, ఆ స్క్రీన్ లో ఏకపట్ట మారుదల్ వేనే పడాలి. నేడు హిందీ పడం పడతాచ్చు, రేటికి తమిళ పడం పడతాచ్చు అనగా నేడు ఒక యాక్టర్ నడిచింది పడతాచ్చు, ఒక తావులో ఎరిమలై కుమించాచ్చు, ఏది ఉంటున్నాலும் ఆ స్క్రీన్ అన్నికి అసంజకండనే ఉన్ను. ఈ మాయగా ఉండే ఆ మాత్రాలు తిరిగి
ఆ మాత్రాలు ఉండే ఇది వచ్చి ఏ విధాలోని నిత్యంగా ఉండేదాని ఒక విధమైన అழிవు ఇచ్చిందలవదు మాట్రోడి ఇచ్చిందికి వెళ్ళవదు దానికి తగుదిగే లేదు అంటే ఇది మాయ తోற்றம் దాని మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసాము కయిరు పాంబు అంటే ఆ పాంబు ఈ కయిరుకి ఏదైనా ప్రచన ఇచ్చిందలోనా ఏదైనా బాధిపు ఇచ్చిందలోనా వెళ్ళవనే వెళ్ళదు దేనికి అంటే ఈ పాంబు అనేది జస్ట్ ఒక తోற்றనే తవిர అక్కడ దానికి ఉన్మై తన్మై అనేది లేదు అదే ఇక్కడ చూసాము அடுத்த సుత అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాసినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాసినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత అంతవంతః ఇమే దేహాః నిత్యస్య ఉక్తాః శరీరిణః అనాసినః అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత ఈ అనాసినో నడులో ఎస్ మారిందిగా దానికి అవగ్రహం అంటారు అది వచ్చి ఆన అక్కడ చేర్చుకోవాలి ఆ అవగ్రహం వచ్చే తావులంతా అకారం అది వచ్చి మనం పాడేప్పుడు అనాసినో ప్రమేయస్య అటాడి పాడితూ నేను మీకు తెలాలా అనే దానికోసం ఆ సేరి పాడినా కాబట్టి పాడేప్పుడు అనాసినో ప్రమేయస్య అని పాడితూ ఇక్కడ ఆ అవగ్రహం వచ్చి ఆ మీటర్ కరెక్టా రావలే అనే దానికోసం వాళ్ళు ఆ అవగ్రహ అని ఉడిస్తున్నారు మన దాని ఆ సంధి వచ్చేప్పుడు మన సంస్కృత గ్రామర్ తా చదివితే అది మీకు పురుంజుడు ఆ సంధిలో వచ్చి ఇట మాదిరి ఓ అనే తావులో ఏ అనే తావు వచ్చి అడుతు ఆ వచ్చింది అంటే ఆ ఆని ఉడిసి దాని ఇట ఎస్ మారి వేస్తారు అవగ్రహం దాని పేరు అవగ్రహం సరే ఇప్పుడు అంతవంతః ఇమే దేహాః ఇమే దేహాః అంట ఇంద దేహங்கள் ఈ దేహాలు అన్నినే దేహం అంటే ఏమి ఈ ఉడల్கள் ఈ ఒళ్ళులు అన్నినేని ఎట్టా ఉంది అంతవంతః అంత అంటే ముడివు ఉడయదు ఇది అన్నికినేని ఏమైంది ముడివు అనేది ఉంది అంతవంతః అంటే ఇది ముడివు అదాదు ముడివు అంటే ఏమి మరణం అழிవు అనేది దీని అన్నిటినే ఈ దేహాలు అన్నినేని ఉంది నిత్యస్య ఉక్తాః శరీరిణః నిత్యస్య అంటే ఎప్పుడు ఉండే శరీరిణః అంటే ఈ ఒళ్ళుని పెట్టుకుండేవాడు అదాவது தேகத்தை உடையவன் தேகி అనేవేగా அதே மாதிரி சரீரத்தை உடையவன் சரீரி ఈ శరీరి ధనத்தை செல்வத்தை உடையவன் ధని అదాదు ధనத்தை உடையவன் ధనం అంటే సెల్వం ఆ సెల్వాన్ని పెట్టుకుండేవాడు ధనవాన్ అంటానేవిగా అదే మరి ఇక్కడ వచ్చి శరీరத்தை ఉడయవన్ ఈ శరీరాన్ని పెట్టుకుండేవాడు దోండు ఆ ఆత్మ లేకపోతే ఈ పరంబొరుள் ఈ సత్తుగా సత్యంగా ఆన్మాగా బ్రహ్మంగా ఆ ఇరైవన్గా పరంబొరుள்గా ఉండే ఆ శరీరనగ వాండుకు వాడు ఎటువంటి వాడు నిత్యస్య ఎప్పుడు ఉండేవాడు వాడు నిత్యస్య అనాసినగ వాడికి అழிவு అనేదే లేదు అప్రమేయస్య వాణ్ణి அறிஞ்சுకునేదిని ఒద్దే కష్టం అప్రమేయస్య అంట అరిదற்கு అరియవన్ అదాவது తెలుసుకునేదానికి ఒద్దే కష్టం అన్ని పురించుకునేది కష్టం అట్ట ఉండేవాడిని అట్ట ఉండేవాడుடைய தேகாக ఈ శరీరத்தின் ఈ శరీరననగ అంటే ఈ దేహத்தை ఉడయవనాన ఈ దేహాన్ని పెట్టుకుండే ఆ ఆత్మ ఆ పరంబొరుள் నిత్యంగా ఉండేది నాశం లేని అరిదற்கு అరియదాన ఆ ఆత్మ
ఈ దేహాన్ని ఇమే దేహాహ అంతవంతః ఉక్తాహ. అదావదు ఇది అన్ని నేని ఈ దేహి వచ్చి ఆ దేహాన్ని పెట్టుకున్నాండు. ఆ దేహాలు అన్ని నేని முடிவு ఉండేదే. ఈ முடிவில்லாதவன் வீண்டு వచ్చి నాశం ఎదినే దొరకదు వాండుకు ఆ పరంపొరులకు ఆ సత్యంగా ఉండే ఆ ఆన్మాకు ఆ శరీరినக ఈ శరీరத்தை உடையவனுக்கு వాండుకు అழிவு అనేది దొరకదు. వాండు ఎప్పుడు ఉండేవాండు వాండుకు వాణ్ణి తెలుసుకునేది కష్టం. అట్ట ఉండేవాండుకు ఈ దేహాలు అన్ని వాండుకే ఉంది. ఈ బాడీలు అనేది అది వచ్చి అనాత్మ. ఆ మిథ్యాగా ఆ బాడీలు ఈ ఉడల్ అన్ని వాండుకే ఉంది. రెండుకు వ్యత్యాసం మనం బాగా పురించుకోలే. ఈ సత్యంగా ఉండే ఆ శరీరినగ ఆ శరీరి దేహి దేహத்தை உடையவன் దేహి ఆ ఆత్మ పరంపొరులకు ఈ దేహం అనేది ఉంది. ఈ దేహం ఎటువంటిది దానికి అంతవంతః అంటే முடிவு உள்ளது. దానికి முடிவு అనేది ఉంది. முடிவு అంటే మరణం అழிவு అழிவு ఉండే ఈ దేహాలు పూరా ఈ శరీరి ఈ ఆన్మాల పరంపొరులో మాయ తోట్రంగా ఉంది అటనిసి అర్థం. ఇప్పుడు దాని అప్రమేయస్య కొదవ సూచిత తస్మాత్ యుధ్యస్వ భారత ఇట్ట ఉండేదానికి తస్మాత్ అంటే ఆహయాల్ యుధ్యస్వ పోర్ செய்வாயாக. దోర్నిసి పేరు భారత. భారత అంటే ఇక్కడ అర్జునన్. హే అర్జున హే భారత ఈ భరత కులத்தில் ఉదితవనే ఈ భారతం అనే ఈ దేశాన్ని ఆర్చి చేసేవాటే అట్ట ఉండే అర్జుననే నువ్వు యుధ్యస్వ పోర్ సెయ్ అటానిసి చెప్పేది. దీని దాని విளக்க అనసుత మొదట ఈ దీని సూచిత అదావదు ఈ అழிவு ఉండే ఈ దేహాలు అన్నినేని ఒక తోట్రం మాత్రంగా ఈ అழிయాద పరంపొరుల్ని అధిష్టానంగా పెట్టుకుని దాని ఇరుపుగా పెట్టుకుని దల్లో ఇది తోండ్రుతుంది. ఈ అధిష్టానంగా అదావదు బేస్ గా అడిపడైగా ఉండే దిల్లోనే కొదవ అన్నినేని అన్ని విధమైన మన ఉడల్లు ఏకపట్ట పొరుళ్ళు అన్ని చెప్పేమగా ఈ ప్రపంచం పూరానేని దీని అడిపడిగా పెట్టుకుని మాయ తోట్రంగా తోండుకుంటా ఉందే తవిర అది ఉண்மைగా లేదు. ఫస్ట్ ఈ 17వ శ్లోకాల సత్యం అనేదాన్ని చూసాము. దీనిలో మిథ్య అనేదాన్ని చూసాము. ఈ మిథ్య అనేది ఏమింటే ఈ దిల్లో తోండ్రే మాయ తోట్రం. దీనికి మన ఎగ్జాంపుల్ చూసాము. ఈ కానల్ నీర్ అంటే ఈ పాలైవన పகுதிలో మరుభూమి అంటుందని ఆ మనల్లో ఉండే మనల్గా ఉంది అన్ని తావు ఇక్కోండి మనం చూసేప్పుడు ఆ సూర్యునుడియ ఆ కదిరి నుంచి వచ్చే ఆ రిఫ్లెక్షన్ ప్రతిబలిపు నుంచి అక్కడ దూరాలో నీళ్లు ఉండట్టుగా మనకు తెలుతుంది. మృగ తృష్ణ అంటుందని ఆ దిల్లో ఆ నీళ్లు అనేది ఉண்மைగా అక్కడ లేదు. అది మన ఈ ప్రమాణం మూలంగా ఏదో అంచనా పోయి దాన్ని చూసేప్పుడు కన్ను పెట్టి చూసేప్పుడు ప్రమాణం అనేది మన కరువిని అర్థం. ఈ కరువి బట్టి మన చూసేప్పుడు ఏం తెలుస్తుంది ఆ బుద్ధి మనకి ఇది ఉண்மை ఈ నీళ్లు అనేది ఉంది అనే ఆ సత్వ బుద్ధి వచ్చి సత్య బుద్ధి వచ్చి అది ఉண்மை లేదు అది పొయ్యే మిథ్యానే అది పొయ్యి తోట్రనే మాయ తోట్రనే అనేది మన పురించుకుంటున్నాము. అది తొడర్చిగా మనకు తెలుతానే ఉంది. ఇంకొత దూరాలు చూస్తే ఇంకా నీళ్లు ఉండట్టుగానే తెలుతుంది. అది తొడర్చిగా మనకు తెలితే కూడా మన అనలైజ్ చేసి విచారం చేసి చూసేప్పటికి అది దానియుடைய முடிவுக்கு వచ్చింది. అది ఉண்மை లేదు. అది முடிவுக்கு అంతం అంతగా అది వచ్చి అழிంచి పోతుంది. ఆ ఎన్నం అழிంచి పోతుంది. అదే మాది కైరు పాంబు ఎత్తుకోండా కైరు పాంబు ఎత్తే ఇప్పుడు
ఈ పాంబు సందాల వేళ ఆ ఇరుట్టు సాయంకాలం టైం వద్దే వెలిచం లేదు, వద్దే అంది సాయం నేరం అటని చెప్పారుగా. ఆ టయాలో కొంచెం వెలిచం ఉంది, కొంచెం ఇరుటుని కళందు వెలిచోని ఉంది. అట్ట టయాలో దూరాల ఒక దారం అసంజేట్టుగా ఉంది. దాన్ని చూసి ఏమించేము, అది పాము అనేసి మన ఎంచేము. అది అంచున పోయి టార్చ్ వెలిచాలో దూరం వచ్చి చూంచేప్పుడు ఏం చేసేము, బాగా తెలిసిపోతుంది అది పాంబు లేదు, అది వట్టి దారం మట్టునే అనేది పురించుకుంటున్నాము. అట్ట పురించుకునేది ఆ సత్య బుద్ధి, ఆ పాంబు ఇది పామే అనే ఆ సత్య బుద్ధి ఏమవుతుంది లేకుండా సకావుతుంది. అక్కడ ఉండేది దారం మట్టునే. ఆ దారం అనేది కైరు అనేదే ఉన్మై సత్యం. దానిలో తోండ్రిన ఆ పాంబు అనేది మాయ తోట్రం. అది మన బాగా క్లియరా పురించుకుంటున్నావా. మన ఇంకోతర పోయి కొంచెం దూరాలు ఉండి ఇంకోతర చూసినామంటే అక్కడ పాము ఉండట్టుగానే ఇంకోతరాని ఉంది. ఆ తోట్రంతో ఎలానే సేతుంది కావంటే మనం ఉన్మై బాగా పురించిన దానించి ఆ తోట్రాన్ని మన ఒక ఏమి ప్రచ్చనిగా ఒక బాధ మొదట పామనంగానే ఏం వెరుపు వచ్చిందో ఆ వెరుపు దాని వెనక రాకుండా సకాపోతుంది. ఆ దీని మన పుంజ అదే మాదిరియే ఈ ఈ ఒళ్ళు అనేది நான் இருக்கிறேன் అనేప్పుడు நான் అనేప్పుడు నేను అనేదాన్ని నేమించాను నా ఈ ఒళ్ళుగా ఎంచిన అంటే ఈ ఒళ్ళు అనేది బట్టి இருக்கிறேன் ఆ ఉండాను అనే ఆ ఉణర్వే అక్కడ సద్బుద్ధి, అది సత్యం, అది మారకుండా ఉంది. కావంటే నేను ఈ ఒళ్ళుగా ఉండాను అనేప్పుడు ఆ ఒళ్ళు అనేది ఈ దేహాలు అన్ని నేనేమించాను. ఒకవేళ అభిమానం పెట్టుకుని నేను ఇవాళ అమ్మగా ఉండాను, ఇవాళ కూతురుగా ఉండాను అటానిసి మారి నాకు ఈ ఇరుపు అనేది అట్టనే ఆ ఉణర్వు అట్టనే ఉంది. కావంటే దానిలో వచ్చే వేరే ఎన్నాళ్ళు 24 గంట సేవలోనే 24 గంట సేవేమి ఒక 5 నిమిషం వాచ్ చేస్తుండా. 5 నిమిషం వాచ్ చేసేప్పటికేని విచారం చేసి మనం చూసినాముంటే ఏమవుతుంది, ఇవాళ నేను మాట్లాడుతా ఉండాను, ఇవాళ నేను వింటా ఉండాను, ఇవాళ నేను దీని ఎంచుతా ఉండాను అట్టానిసి ఏగపట్ట ఎన్నాళ్ళు మనకు పోతానే ఉంది. కాబట్టి ఆ ఇరుపు అనేది మారకుండా ఉంది. ఈ ఇరుపు మారకుండా ఉంది. కావంటే ఒక్కొక్క ఎన్నాళ్ళని వేరే మారియే ఉంది. దానిடைய అభిమానం ఎట్టా ఉందో దాని తగ్గట్టు అది మారుగుంటా ఉంది. దాని మన క్లియరా పురించుకోలే. అది పురించుతనే ఇక్కడ మనకు ఇది ఎది ఆ సద్బుద్ధి, ఎది వచ్చి అసద్బుద్ధి, ఎది మాయ తోట్రం అనేది క్లియరా మనకు పురించును. దీనిలో వచ్చి ఇంకొక ఇది ఏమి దీనిలో ఇచ్చిండారంటే మొదటి వరిలో నిత్యస్య అనేది వచ్చి ఎప్పుడు ఉండేది, త్రికాలం 3 కాలాల్లోని ఉండేది అనేది. అనాశినహ అంటే నాశం అల్లది అలివు లేనిది. ఏమి 2 ఒకటేగా అంటే దీనిలో వాళ్ళు ఏం చెప్పింటారంటే నాశం అనేది 2 టైప్ ఉంటా. ఒకటి వచ్చి ఇప్పుడు ఒళ్ళుని వచ్చి 5 పెట్టారంటే అది ఏమవుతుంది, సాంబల్ గా అవుతుంది. அடுத்த దాని తిరిగి చూసిండికే వెళ్ళవద్దు. అది వచ్చి ముழுமையான నాశం, మొత్తంగా నాశం అழிவு అవుతుంది. అదేది ఇంకొక టైప్ లో ఈ వ్యాధి ఇదింతా వచ్చేప్పుడు ఏమవుతుంది, రోగ ఏకపట్ట మారుదల. అవి ఒళ్ళు ముందర ఉండిన ఒళ్ళు వేరే, ఇప్పుడు ఉండే ఒళ్ళు వేరే, ఏకపట్ట మారుదల అవుతుంది. కంటికి మన ఉండట్టుగా ఎప్పుడు ఉండట్టుగా ఉందే తవర అది రోగ ఏకపట్ట నాశం అవుతుంది. అటానేప్పుడు అది వచ్చి ఆ ఉన్మేగా అది వచ్చి అది మారేస్తుంది. ఆ మారేదాన్ని ఒక నాశంగా చెప్పారు. దాన్ని మన నాడు చూసినాము. ఇక ప్రవాహ నిత్యం చూసిందుకు ఉండట్టుగా ఉంది. ఆ నీళ్ళు పోతా ఉంది. ఆ క్షణాల మోటి క్షణాల ఉండే నీళ్ళు அடுத்த క్షణాలు లేదు. అది ప్రవాహ నిత్యం అట అని చెప్పేము.
అదే మరి ఇదిలోని ఈ రెండు నాసాని దొరకలేదు. ఈ శరీరేనక பரம்பொருளுக்கு ఈ రెండు విధమైన నాసోని దొరకదు. అదావదు ముற்றிலும் లేకుండా పోయేదిని దొరకదు అనగా ఏ విధమైన మారుబాటుని దానిలో దొరకదు. అదే ఈ రెండు వార్తలో చెప్పారు. ఇప్పుడు ఈ పరంపొరుల్ అనే దానికి ఏమి మూడు కాలాల్లోని ఏ విధమైన మాట్రోని లేకుండా ఎప్పుడు ఉండేది ఈ సత్యం, ఈ పరంపొరుల్. దాని మన క్లియరా మనసులో ఎత్తుకోలే. అదే నేను ఇప్పుడు ఏమి ఎంచాను, నేను ఈ ఒళ్ళుని ఎంచాను. ఈ ఒళ్ళుని ఒకవేళ ఎంచాను, ఒకవేళ నా మనసులో ఏం ఎంచేమో అదే నేను ఎంచాను, ఒకవేళ బుద్ధిలో ఏమేమి స్ట్రాంగ్ గా పెట్టుకుంటానో దాని నేగా ఎంచాను. ఇటా మార్చి నాన్ అనేది దిల్లో అభిమానం పెట్టుతుందో అదిగానే మనం ఆరుగుంటా ఉండాము. అదా ఆ మాట్రాలు అన్నినే మిథ్యానే, అది తోట్రనే అనే దాని గురించుకుందుకే దీన్ని తిరిగి చెప్పారు. సరే, அடுத்தது వచ్చి అప్రమేయస్య. ఇది వద్ద ముఖ్యమైన వార్త, కొంచెం గమనంగా వినండి. అప్రమేయస్య, ప్రమేయ అంటనేని అదావదు ప్రమాత, ప్రమేయం, ప్రమాణం అటానికి మూడు వార్తలు. దీన్ని క్లియర్ గా పురించుకుంటే మన దీన్ని ఏమైనా పురించుకోవచ్చు. ప్రమాత అంటే அறிபவன், ప్రమాత అంటే அறிபவன் తెలుసుకునేవాడు, దోండు அறிஞ்சுకునేండో వాడు ప్రమాత. ప్రమేయం అంటే அறியப்படும் పొరుల్. మన ఇప్పుడు నేను ఈ పుస్తకాన్ని చూసేను అంటే నే ప్రమాత அறிபவன் దేని அறிஞ்சுకుంటున్నా, ఈ పుస్తకాన్ని నే அறிஞ்சுకుంటున్నా. ఇది ప్రమేయం. నే ప్రమాత அறிபவன் ఈ పుస్తకాన్ని அறிஞ்சுకుంటున్నా. ప్రమాణం అంటే కరువి అని అర్థం. ఏ కరువిని పెట్టి నేను తెలుసుకుంటున్నా, ఈ కన్ను అనే కరువిని పెట్టి నే దీన్ని తెలుసుకుంటున్నా. ఈ పుస్తకాన్ని ఈ కంటో చూసి ఇది పుస్తకం అనేదిని నేను తెలుసుకుంటున్నా. ఆ అరివు నాకు అవుతుంది. ప్రమా అంటే అరివు, జ్ఞానం. ప్రమాత అంటే அறிபவன், ప్రమేయం అంటే அறியப்படும் பொருள், ప్రమాణం అంటే కరువి. ఆ அறிஞ்சுக்கிறதுக்கு ఉపయోగపడితే కరువి వచ్చి ప్రమాణం. ప్రమా అంటే అరివు. ఇప్పుడు ఇదిలో ఏం చెప్పారంటే అప్రమేయస్య. అప్రమేయస్య అంటే ఈ ఆత్మ వచ్చి அறியப்படும் பொருள் அல்ல. అప్రమేయ, ప్రమేయం అంటే அறியப்படும் பொருள். అప్రమేయం అనేప్పుడు దానియుடைய ఆపోజిట్, దానికి ఎదుర్చొల్. పార్க்கப்படும் పొరులుగా ఉండేది, அறியப்படும் పొరులుగా ఉండేది. ఇది ఏమవుతుంది, దీన్ని అరింజుందుకు వెళ్ళవదు అటాలి సార్. ఇది ఏమరా మంబాపోయింది, దీన్ని అరింజుకుందుకే ఈ గీత అన్ని చదువుతా అంటాను అనగా దీన్ని అరింజుకుందుకే వెళ్ళవదు అంటే దాని దేనికి చదవాలి మరి అటానిసి మనకు కేள்விలంతా మనసులో వచ్చును. అదావదు అప్రమేయస్య అంటే దాన్ని వివరించిందుకు వెళ్ళవదు. దీని మన ఎట్టా ఈ ఒక సెల్ ఫోన్ ఇవాళ ఉంది అంటే దాని ఎట్టా నేరుగా చూసేనో, నేరడిగా నా కన్ను పెట్టి నువ్వు సెల్ ఫోన్, ఇది పుస్తకం, ఇది పెన్సిల్, ఇది పేనా అటానిసి నే ఎట్టా క్లియర్ దీన్ని చూసి తెలుసుకుంటున్నాను, నా కంటో చూసి తెలుసుకుంటున్నాను. లేకపోతే ఒక వాసన అవుతుంది ఎక్కువ, ఒక స్మెల్, ఒక మనం, నరుమణం ఒకటి వస్తుంది అంటే ఆ స్మెల్ అని పెట్టే ఇది మల్లిగపూ వాసనే. లేకపోతే ఆ పాలు పొయ్యిలో పెట్టిస్తామా, ఏదో పాలు వాసన కొడుతుంది, లేకపోతే మాడిపోయిందా ఆ మాడిన వాసన కొడుతుంది, లేకపోతే సాకడ కంపు కొడుతుంది అటానిసి దాన్ని ఎన్ని ఏ ఏ విషయాల్ని పిరించి మన తెలుసుకుంటున్నాము. ఇదేని పెట్టి ఈ జ్ఞానేంద్రియం. జ్ఞానేంద్రియం అంటే அறிவை தரும் கருவிகள். ఇది 5 మనకుంది, మెయివాయ్, కన్, మూకు, చెవి. ఇట 5 విధ కరివిలాని పెట్టుకుని మనం వచ్చి ఉలహాలో అన్ని విధమైన అరివులాని మన తెలుసుకోవచ్చు.
అన్ని ఉలగాల ఉండే అన్నిని ఏని ఈ 5 దీని పెట్టే ఏదైనా ఒక వழிలో మన తెలుసుకుంటాం. వేరే ఏ వழிలోని మనకు அறிவு అనేది వచ్చిందుకు వాய்ப்பே లేదు. ఇదే దానికి కరివిలు. ఈ 5 ஞானே దానిచే దీనికి ஞானேந்திரியங்கள் పేరు. அறிவை தரும் கருவிகள் దీనికి పేరు. సరే, ఈ కరివిలు ఉంది. ఈ దానే ప్రమాణం చెప్పాము. ఈ కన్ను అనే ప్రమాణాన్ని పెట్టి ఈ పుస్తకం ఈ అరియపడం పొరుల్ని మన తెలుసుకుంటున్నాము. ఈ కన్నుని ఎట్లా తెలుసుకుంటూ ఈ కన్నుని పెట్టి దేని చూసి తెలుసుకుంటున్నాము. ఈ కన్నునే నేను చూడాలంటే వెళ్ళవునా? కన్నాడిలోనే చూసిండలోను దాని ఉడియ ప్రతిబింబానియే నేను చూసిండలోనే తవర నేను డైరెక్టా నేరడిగా నా కన్నుని నేను చూడాలంటే వెళ్ళవునా? నా కన్ను తామరై మారి ఉంది దూరో చెప్పారు. అందంగా అంత బాగుంది నీ కన్ను, అంత అఖండు విరించి ఆ ఒక తామరైనుடைய ఇదల్ మారి అంత బాగుంది అంటే ఎట్టా చూడ, అయ్యో నా కన్ను అంత అందంగా ఉందా అడితే నేను దీన్ని చూడాలనే అంటే ఎట్టా చూసిందిలోను కన్నాడిలో దాని ప్రతిబింబానిగా అంటే చూసిందిలోనే తవర నేరడిగా నా కన్నుని నేను చూసింది వెళ్ళవదు. ఏంటంటే అది ఏది సబ్జెక్ట్ గా ఉందో అది ఆబ్జెక్ట్ గా అవిందుకు వెళ్ళవదు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ పురించును. సబ్జెక్ట్ అంటే ఆ பார்ப்பவன், అదృక్ பார்ப்பவன், பார்க்கப்படும் பொருள். ఆ సబ్జెక్ట్ గా ఏది ఆ నాన్ అటనిసి ఉందో ఆ దాని ఈ పొరుల్ని పెట్టి చూసిందుకు వెళ్ళవదు. అదే మాదిరియే నాన్ ఈ ఆత్మని వేరు ఏ ప్రమాణాన్ని పెట్టుకుని చూసిందుకు వెళ్ళవదు. మొదట ఈ నాన్ అనేది ఎట్టా అవుతుంది? మొదట లెవిసేపుడికేని నేను అనేది మొదట తెలంగాణే அடுத்து ఆ నాన్నుని అడిపడిగా పెట్టుకునే నేను అన్ని செயல் వేరే వేరే ప్రమాణాలని యూజ్ చేసి నావుడే ప్రమాణం అనేప్పుడు ఈ జ్ఞానేంద్రియాలనో లేకపోతే కర్మేంద్రియాలను ఏదో ఒక దీని ఉపయోగపడితే నే செயல் చేసిందుకు ఆరంభించేను. ఈ నాన్ అనేది మొదట నేను లెవిసేపుడికే నేను అనేది నాకు నేను ఇటువంటి వాండు నే ఏమి అనేదాని మొదట నాకు అది లేకుండా அடுத்த செயல் అనేది నా నుంచి ఎంచి చూసింది కూడా వెళ్ళవదు. మొదట నాన్ నేను ఇటువంటి వాండు, నేను అమ్మ లేకపోతే నేను కూతురు అనేది ఫిక్స్ చేసిన వెనకనే அடுத்த స్టెప్పే మనం పెట్టాము. అని బాగా పురించుకోండా అది వచ్చి మనకు తెలాంటుంది. ఇది ఇంతానే విత్ ఇన్ సెకండ్ లో మనసులో వచ్చి మనం అరించగంటనే అన్ని ఆ పళకాలనేని అన్ని నడిచి ముడించుతుంది. మన యోచించే ముందాతే అన్ని నడిచి ముడించుతుంది. నేను ఇటువంటి వాండు అటనిసి నా ఎన్నం అది మొదట వచ్చిన వెనకనే அடுத்த పనిలు నేను அடுத்து చేసే ఒక్కొక్క செயలుని దీని అడిపడిగా పెట్టుకునే నేను చేసిందుకు ఆరంభించేను. அடுத்த ఈ ఇన్న నేను ఇట్టా ఉండేవాండు అటనిసి నేను మొదటనే ఎంచగండ. అదాவது నేను మొదట ఏమించాను? నేను ఈ మనిషి అనిసి నా మనిషి లెవిసేపడిగా నే మనిషిన్సే లెవిసేము నే మనిషి అది ఎట్టా మనిషి నే ఆండది నే వీళ్ళ కూతురు అన్ని నాకు అవ్వాల ఏర్కనవే నే ఏం ఉందో అన్ని టక్కున గ్యాప్ వచ్చింది. నే ఇటువంటి వాండ అనేది గ్యాప్ వచ్చిన వెనకనే ఆ గ్యాప్ అని పెట్టుకుని ఏం చేసాను? నే అడుగుతూ ఏం చెయ్యాలనో దేని నే చెయ్యాలనో దాని నేను చేసిందుకు ఆరంభించాను. அடுத்த ఈ ప్రమాత నే అరిబవన్ సుకుంటున్నానుగా అది ఏర్కనే ఫిక్స్ అవి ఉంది నాకు. ఈ అరించుకునేవాండు అనేది ఈ ప్రమాత ఇక్కడ మారగండ ఫిక్స్ అవి ఉంది, ఉరుదిగా అది ఉంది. మన ఏం ఎంచేము దాని నేను ఉడల్గా ఎంచితినా అదే ప్రశ్న అక్కడ. ఈ ప్రమాత అనేదాని ఈ ప్రమాత ఈ ప్రమేయం అరియపడం పొరుల్సుందేక అప్పుడు నన్ను తెలుసుకునేప్పుడు ఏ ప్రమాణాన్ని పెట్టి తెలుసుకుంటున్నా అంటే మనం యోచించుండా
నేను నన్ను తెలుసుకుంది, నా కన్నుని నేను తెలుసుకుంది ఎట్టా చూసిండలోను, ఏదైనా ఒక రిఫ్లెక్షన్ కண்ணాడిలో అది రిఫ్లెక్ట్ ప్రతిబలిపు వచ్చేప్పుడుగే అది నాకు పురుజును. అది మారి నేను నన్ను తెలుసుకోవాలంటే ఎట్టా తెలుసుకుంది వెళ్ళవును అని యోசிచేప్పుడు దానికి శాస్త్రం ఏం విளக்கైతుంది అంటే, నేను ఆ ఇరుపు ఉణర్వుగానే నేను ఉండాను. దాని నేరడిగా నా నుంచి ఎట్టా కన్నుని చూసింది వెళ్ళవదో అది మారి నేను నన్ను చూసుకుందుకు వెళ్ళవదు. నాకంటే నేను ఉంటాను అనేది నాకు తెలుసును, నా కన్ను ఉంది అనేది నాకు తెలిసినా తెలదా, అది నాకు బాగా తెలుసును. వెంటనే అన్నింటిని చూసేనిగా అట్టానే ఇప్పుడు నా కన్ను ఉంది అనేది నాకు తెలుసు. అదే మరి నేను ఉండాను అనేది దానిలో నాకు ఏ విధమైన సందేహం లేదు. కావంటే ఈ నే ఉండాను అనేప్పుడు దాని ఏ ప్రమాణం పెట్టి నా నుంచి తెలుసుకుందుకు వెళ్ళవును అనేప్పుడు ఈ శాస్త్రం నేరడిగా నా నుంచి దాన్ని తెలుసుకుందు వెళ్ళవదు. ఈ శాస్త్రాన్ని శబ్ద ప్రమాణం అంటారు. ముందటి కాలాలో శబ్దం అది వచ్చి నోటి మాట ఋషులు చెప్పిందా అని శిష్యర్లు వినిసి దాని అట్నే పరంపరగా అట్నే వచ్చింది. సౌండ్ వాంటనే వచ్చింది, చెవి వెలిలోనే అది వచ్చింది. ముందరంతా ఇట పేపర్ లో అన్నిలో రాసి పెట్టి ఇంత లేదు. ఓళే చువడి కూడా ఎన్నో వర్షం వెనకనే అది కండుపిడిచి రాసింది ఆరంభించినారు. దాని ముందటంతా ఇది వచ్చి శబ్ద ప్రమాణం. ఒకరు నోటోండి సద్దుగా ఇంకో చెవిగా వచ్చేదే ఇది. దాని పేరు శృతి. శృతి అంటే కేట్కపట్టదు అనేట వినియే అది వచ్చింది. అట్ట ఉండే శబ్ద ప్రమాణానించే దీన్ని మన తెలుసుకుంటున్నాము. అదిని శబ్ద ప్రమాణాలని దీనిలో ఏమి మనం తెలుసుకుంటున్నామంటే ఈ ఆత్మని తెలుసుకునేది లేదు, అది ఏర్కనవే ఉంది. ఈ కన్ను ఉంది అనేదాన్ని తెలుసుకుందుకు లేదు. అదే మరి ఈ ఆత్మ ఉంది అనే తెలుసుకుందుకు మన శబ్ద ప్రమాణం అవశ్యం లేదు. ఈ శబ్ద శాస్త్రం మనకి ఎట్టా ఉపయోగపడుతుంది అంటే మనతో ఉండే తేవలేని గుణాలు, నే కర్త, ఈ అహంకారం, ఈ అభిమానంతో ఉండేగా తేవలేని ఈ ఆత్మలో మాయ తోట్రంగా ఏమేమి ఎక్కించి పెట్టిందామో నేమొచ్చి ఆ సర్వాత్మ భావంగా ఆ ఉణర్వుగా ఇరుపుగా మాత్రం ఉండాను. కావంటే నే ఏమించాను ఇప్పుడు ఎట్టా బిహేవ్ చేస్తా ఉండా, ఈ అహంకారంగా మమకారంగానే అన్ని ఎన్నాళ్ళు పోతా ఉంది. అన్ని ఈ ఒళ్ళులో అభిమానం పెట్టి ఆ మాయ తోట్రా నుంచి నేను ఈ ఒళ్ళుగా ఎంచుకుని దల్లోనే నేను దాని అడిపడిగా పెట్టుకుని అన్ని செயల్ని నేను చేసేను. అట్టానే ఇప్పుడు శాస్త్రం ఏసేతుంది, నువ్వు ఉన్మయాన ఆ ఆత్మానే నువ్వు అనేదాన్ని అది చెప్పేది లేదు. శాస్త్రం ఏం చెబుతుంది, నువ్వు ఇది ఒకటి లేదు, ఈ కర్త నువ్వు ఈ అహంకారం అనేదింత నువ్వు లేదు, నీకు పొరుందాద ఆ గుణాలు అన్ని నేను విளக்கேదే శాస్త్రజ్ఞుடைய పని. అంచున నేరడిగా మన దాన్ని అనుభవిస్తా ఉంటాము. ఆ ఆత్మ నేను అనేదాన్ని నే ఉణర్ந்துకుంటా ఉండాను, అనుభవించుతా ఉండాను. నే బ్రహ్మం అనేదాన్ని నే ఉణర్ந்துకుంటా ఉండాను. కావంటే నేను ఏం ఎంచుకుంటున్నా, నే ఈ ఒళ్ళు అటాన్ని ఎంచుకుని దాని తగ్గట్టే నేను పనులు చేసేను. దానిచ్చే ప్రచనలు పూరా దానించి ఈ రెండుని పిరిచి మన క్లియర్ పురుంజుగుందు కోసం దీన్ని చెప్పరా. దానికే అప్రమేయస్య అంటే ఇక్కడ వచ్చి ఈ ప్రమాణం అనేది దేనికోసం, ఈ ప్రమాణం శబ్ద ప్రమాణం. దీనికి మనకు వచ్చి ప్రమాణం కావలసిందే. నే ఉండాను అనే తెలుసుకునే దానికి ఏ ప్రమాణాన్ని కావలసింది లేదు. దేనికంటే అది నాకు ఏ ఒక్కొక్క క్షణాన్ని నేను అది ఉణర్దుకుంటానే ఉండాను. దాని ఒక ప్రమాణం పెట్టి ఉణర్దాలని అవశ్యం లేదు. నే ఆత్మ అనేదాన్ని నే పురుంజుకునేదానికి ఏ విధమైన కరువిని నాకు అవశ్యమే లేదు. కాబట్టి అది వచ్చి సామాన్య జ్ఞానం. సాధారణంగా మనకు అందరూ పురించే జ్ఞానం, அறிவு எது,
నేను ఉండాను, ఆత్మగా ఈ బ్రహ్మంగా ఈ పరంపొరులుగా నే ఉండాను అనేదానికి ఏ విధమైన నే ఉండాను ఇది అనేదా తెలుసుకుందుకు నాకు ఒక విధమైన ప్రమాణం కావాల్సిందిలా. కాబట్టి నేను ఎట్టా ఉండాను ఆ విశేష జ్ఞానం విశేషంగా నేను ఎట్టా ఉండంటే నే పూర్ణన్ నే ఆ పరంపొరులుగా ఉండాను అనేది నాకు తెలాలా. నే ఏమించాను నే ఈ అహంకారం లిమిటెడ్ ఈ వரையறைக்கு உட்பட்ட ఈ ఒళ్ళుగా నే ఉండాను అటానిసి నే ఎంచేను ఆ ఎన్నా నుంచే ఈ ప్రచనలు పూరాని. அடுத்து దానికే ఏం చెప్పారు అప్రమేయస్య అంటే ఇది వచ్చి அறியப்படும் பொருள் లేదు. ఇది వచ్చి మన కన్ను ఈ జ్ఞానేంద్రియాలు పెట్టి దీని పెట్టి ఈ ప్రమాణాలను పెట్టి తెలుసుకునే విషయం ఇది లేదు. అది శాస్త్రంగా ఉంటనాలు దాన్ని పెట్టుకుని తెలిసే విషయం లేదు. దేనికంటే ఇది వచ్చి నేను ఉణర్ந்துకుంటా ఉండా ఏ వాళ్ళని నేను ఉణర్ந்துకుంటా ఉండా. శాస్త్రం అట్ట మనకు చెప్పలా నువ్వు ఉండావు అనేదానికి చెప్పేదానికి ప్రమాణం శాస్త్ర ప్రమాణం కూడా అవశ్యమే లేదు. శాస్త్ర ప్రమాణం దేనికోసం అంటే ఏమి చేస్తుంది అంటే అది దేనికి అంటే మనతో ఉండే నెగటివ్స్ నేను వచ్చి ఏది నాతో లేదో తప్పుగా నేను ఫీల్ చేసేనో నేను ఈ ఒళ్ళుగా ఈ మనసుగా ఈ బుద్ధిగా ఎట్టా తవరుగా నన్ను ఎంచుకుంటున్నానో ఆ తప్పులాని అన్ని నీకిందుకే ఈ శబ్ద ప్రమాణంగా ఉండే ఈ శాస్త్రం మనకు ఉదవి చేస్తుంది. తవుర అది నేను ఉండాను నే ఈ బ్రహ్మంగా ఉండాను అదావదు నే ఉండాను అనేదానికి నా ఇరుపుగా ఈ ఉణర్వుగా ఉండాను అనేదాన్ని చెప్పేదానికి ఒక కరివిని మనకు అవశ్యం లేదు. దేనికంటే ఈ ప్రమేయం ప్రమాత అన్ని కాని నేనే ఉండాను. பார்க்கப்படும் பொருள் எது నేనేగా பார்க்கப்படும் பொருள் తనిగా ఒకటి లేదే. నేను నన్ను చూసుకుందుకు నేను వేరే ఏమి ప్రమాణం కావాల్సిన అది కానే నే ఉంటా. దానికి దీనికి ఏ విధ విద్యాస లేకుండా అది కానే నే ఉండేదానిచ్చి నాకు ఈ పొరుళ్ళ అది ఇప్పుడు ఈ సెల్ ఫోన్ అనేది నన్ను ఉండిసి తనిగా వేరేగా ఉంది అటానేప్పుడు నేను దాన్ని తెలుసుకుందు ఒక ప్రమాణాన్ని నేను ఉపయోగపడతాలే. కాబట్టి నన్ను నేనే తెలుసుకుంది అక్కడ ఒక విధమైన ప్రమాణాన్ని అవశ్యమే లేదు. అంటే నాకు నన్ను తెలిసిన ఏ ఇరుట్టు కొట్టగలో నన్ను వేసినాలు ఎక్కడ ఏ ఒక తావులో ఒక్కరు లేని తావులో ఒక అడర్ந்த ఇరుట్లో పోయి నన్ను పెట్టుతా కూడా అప్పుడు ఒక విధమైన వెలిచోని లేకపోతున్నాను నాకు నన్ను తెలిసినగానే ఉండాను అనేదాన్ని చెప్పిందుకు ఏ విధమైన వేరే ఒక ప్రమాణం ఒక కరివి అవశ్యమే లేదు. నన్ను ఉణర్నేందుకు వేరే ప్రమాణం అవశ్యం లేదు. కాబట్టి నే ఎట్టా ఉండాను నే అపూర్ణన్ నే వచ్చి తృప్తి లేకుండా పూర్ణమట్ట తన్మైలో ఈ ఒళ్ళుగా నే ఉండాను అటనిసి నే తప్పుగా ఎంచేనిక దాని మారిసిందిగే ఈ శాస్త్ర ప్రమాణం అనేది మనకు ఉపయోగపడుతుంది. నేనే ఈ శ్లోకాలు అప్రమేయస్య అనే వార్త మూలంగా చెప్పారు. దీని ఇంకా కొంచెం తస్మాత్ యుధ్యస్వ భారత అనేదాని ఇంకా కొంచెం విళకం ఉంది. దాని அடுத்த క్లాసెస్ లో அடுத்தదిలో సూత టైం అయిస్తుంది.